గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఓకే మా ఈరోజు వచ్చేసరికి మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఏదైతే ఉందో 10th క్లాస్ సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నట్టు 8th టాపిక్ అన్నట్టు చాప్టర్ 8 అన్నట్టు దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో అనేది ఇప్పుడు చేద్దాం అన్నట్టు. చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ ఏదైతే ఉందో సిమిలర్ ట్రయాంగిల్స్ ఈ టాపిక్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్లో మీరు ఏదైతే ఉందో 9th క్లాస్లో ఏదైతే ఉందో ట్రయాంగిల్స్ అని ఒక టాపిక్ నేర్చుకుని ఉంటారమ్మా. దానిలో కాంగ్రియన్స్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ అని చెప్పేసి ఉంటుంది. సిమిలర్గా ఉంటుంది అన్నమాట. దాని కాన్సిక్వెన్స్ ఏదైతే ఉందో దాని తర్వాత పార్టే సిమిలారిటీ ఆఫ్ ద ట్రయాంగిల్స్. అక్కడ వచ్చేసరికి మీరు 9th క్లాస్లో వచ్చేసరికి ఏమన్నా కాంగ్రియన్స్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ అని చెప్పేసి నేర్చుకుని ఉంటారు. ఇక్కడ ఏమన్నా సిమిలారిటీ ఆఫ్ ద ట్రయాంగిల్స్ అని చెప్పేసి నేర్చుకుని ఉంటారు. ఇంకేమన్నా చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏదైతే ఉందో దీనిలో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ 8.1 అన్నట్టు ఇంట్రడక్షన్ అన్నాడు. మా ఇంట్రడక్షన్లో చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏం చెప్తున్నారు? దెర్ ఇస్ ఏ టాల్ ట్రీ ఇన్ ద బ్యాక్ యార్డ్ ఆఫ్ ఏ స్నిగ్ధ సౌత్. ఏదైతే ఉందో ఇలా ఒక ట్రీ అనేది ఏదైతే ఉందో ట్రీ అనేది ఉందన్నట్టు ఏదో స్నిగ్ధ వాళ్ళ ఇంటి దగ్గర. ఏదైతే ఉందో షీ వాంట్స్ టు ఫైండ్ అవుట్ ద హైట్ ఆఫ్ ద ట్రీ బట్ షీ ఈజ్ నాట్ షూర్ అబౌట్ హౌ టు ఫైండ్ ఇట్. అంటే ఆ స్నిగ్ధనేమో ఏదైతే ఉందో దీని యొక్క హైట్ ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుందామా. బట్ తను ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే తనకు అర్థం కాలేదన్నట్టు. మీన్ వైల్ హర్ అంకుల్ అరైవ్స్ ఎట్ హోమ్. స్నిగ్ధ రిక్వెస్ట్ హర్ అంకుల్ టు హెల్ప్ హర్ విత్ ద హైట్. ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే ఉందో ఇలా హైట్ ఉన్నట్టయితే తను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుని తనకు అవ్వలేదు. తను వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ అంకుల్ వచ్చారు అన్నట్టు. అదే టైంలో వాళ్ళ అంకుల్ యొక్క హెల్ప్ అడిగింది అన్నాడు. ఇంకా ఏదైతే ఉందో హీ థింక్స్ ఫర్ ఎ వైల్ అండ్ దెన్ ఆస్కర్ టు బ్రింగ్ ఏ మిర్రర్. హీ ప్లేసెస్ ఇట్ ఆన్ ద గ్రౌండ్ ఎట్ ఏ సర్టన్ డిస్టెన్స్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద ట్రీ. అంటే ఏం జరిగింది? వాళ్ళ అంకుల్ ఏం చేశారంటే ఒక మిర్రర్ తీసుకురమ్మని చెప్పున్నారు. ఏదైతే చెట్టుకి ఏదైతే ఉందో ట్రీకి కొంత దూరంలో బేస్ అంటే ఏదైతే ఉందో ఏదైతే బేస్మెంట్ మీద దాన్ని ఆ మిర్రర్ ని ప్లేస్ చేశారు అనమాట. He places it in the ground at a certain distance from the base of the tree. He then asked Snigdha to stand on the other side of the mirror at such a position from where she is able to see the top of the tree in that mirror. అంటే ఏం చెప్పున్నారంటే వాళ్ళ అంకుల్ ఏదైతే ఉందో కొంత దూరంలో ఏదైతే ఉందో ఈ ప్లేసెస్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్లో మిర్రర్ ని పెట్టిన తర్వాత కొంత ఏదైతే లాంగ్ లో స్నిగ్ధాని కూడా నుంచోమన్నారు. బట్ ఏదైతే ఉందో స్నిగ్ధ అనే అమ్మాయి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి స్టార్ట్ పెట్టేసి ఇక్కడ ఏదైతే ఉందో మిర్రర్ లో ఎక్కడైతే ట్రీ కనిపిస్తుందో అక్కడ తను చూసేటట్టుగా అంత దూరంలో తను నుంచోమన్నాడు. When we draw the figure from AB as the girl and the mirror C and the mirror to the tree DE as the above, we observe the triangle as ABC and DEC. అంటే ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇలా ఒక ట్రయాంగిల్ అనమాట. ABC అనే ట్రయాంగిల్ ఏదైతే ఉందో సిడి అనేటువంటి రెండు ట్రయాంగిల్స్ అనేవి డ్రా చేస్తున్నారు అన్నమాట. ఏదైతే డ్రా చేసి నవ్వు కెన్ యూ సే అబౌట్ దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ దే కాంగ్రియెంట్? నో, బికాస్ ఆల్దో దే హ్యావ్ ద సేమ్ షేప్ బట్ దేర్ సైజెస్ ఆర్ డిఫరెంట్. అంటే ఆల్రెడీ మనం 9th క్లాస్లో మనం నేర్చుకున్నాం అమ్మా. ఏంటది? కాంగ్రియన్స్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అలా ఏదైతే ఉందో ఇక్కడ 2 ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అవుతుంది కదా. దీస్ 2 ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రియెంట్. అవి కాంగ్రెంట్ అవుతాయా కాదా అంటే ఇవి కాంగ్రెంట్ కాదనమాట. ఇది ఎందుకంటే డయాగ్రామ్ ఏమైనా పెద్దగా ఉంటుంది, ఏమన్నా స్మాల్ గా ఉంటుంది. ఏదైతే ఉందో కాంగ్రెంట్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ అంటే హ్యావింగ్ ద సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్ కూడా సేమ్ ఒకేలా ఉంటుంది అన్నట్టు. ఈ రెండు కాంగ్రెంట్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ కాదన్నట్టు. డూ యు నో వాట్ వీ కాల్ ద జామెట్రీ ఫిగర్స్ విచ్ హావ్ ద సేమ్ షేప్ బట్ ఆర్ నాట్ నెసెసర్లీ ఆఫ్ ద సేమ్ సైజ్? దే ఆర్ కాల్ ద సిమిలర్ ఫిగర్స్. అంటే ఇక్కడ ఏదైతే ఉందో మనం ఇప్పుడు 10th క్లాస్ అనే దానిలో మనం కొత్త టాపిక్ అయితే నేర్చుకుందాం అనుకుంటున్నాం కదా. ఏదైతే 2 డయాగ్రామ్స్ ఏదైతే ఉందో ఎలా ఉండాలి? 2 డయాగ్రామ్స్ చూస్తే ఏదైతే ఉందో విచ్ హావ్ ద సేమ్ షేప్ అంటే ఏదైతే ఉందో రెండు చూడటానికి సేమ్ షేప్ లో ఉండాలి. బట్ నాట్ ద సేమ్ సైజ్ మాత్రం ఒకలా ఉండకూడదు. ఇక్కడ చూడండి మా జాతక ఏదైతే ఉందో ఇక్కడ ఒకటే సైజ్ లో ఉండాల్సిన అవసరం లేదు. బట్ సేమ్ షేప్ లో ఉండాలి, ఒకటే షేప్ లో ఉండగలగాలి. అలా ఉన్నట్టయితే దోస్ 2 ఏదైతే డయాగ్రామ్స్ ఉంటాయో వాటిని వచ్చేసరికి సిమిలర్ ఫిగర్స్ అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. మా నెక్స్ట్ చూడమ్మా. కెన్ యూ గెస్ హౌ ద హైట్స్ ఆఫ్ ద ట్రీస్, మౌంటైన్స్ అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఫార్ అవే ఆబ్జెక్ట్స్ సచ్ as the sun have been found out? Do you think these can be measured directly with the help of a measuring tape? This fact is that all the heights and distance have been found out using this idea of the indirect measurements which is based on the principle of similarity of triangles. అంటే ఏం చెప్తున్నారంటే అమ్మా మనం గెస్ చేయగలుగుతారా అని అడుగుతున్నారు. ఏంటవి అంటే ట్రీస్ యొక్క హైట్స్ కానీ మౌంటైన్స్ కానీ లేకపోతే ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డిస్టెన్స్ కానీ వాటి యొక్క హైట్ కానీ
అలాంటివి ఏవైతే ఉన్నాయో అవి మనం మెజర్ చేయాలి అంటే, ఏవైతే హైట్స్ ఆఫ్ ద డిస్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మెజర్ చేయాలి అంటే ఆ టేప్ తీసుకొని కొలుస్తారంటే టేప్ తో కొలవరు అన్నట్టు. మరి దేంతో కొలుస్తారంటే ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ ఆఫ్ ద సిమిలారిటీ ఆఫ్ ద ట్రయాంగిల్స్, సిమిలారిటీ ఆఫ్ ద ఫిగర్స్ అనే కాన్సెప్ట్ వాడి మనల్ని ఫైండ్ అవుట్ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే మా నెక్స్ట్ చూడమ్మా. ఇలా ఏదైతే ఉందో సిమిలర్ ఫిగర్స్ అని చెప్పేసి ఇలా మనకి కొత్త ఏదైతే ఉందో 3 కార్స్ ఇచ్చున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అబ్జర్వ్ ద కార్ ఇన్ ద ప్రీవియస్ ఫిగర్. If its breadth is kept in the same and the length is doubled, it appears as the figure 2. అంటే ఏదైతే ఉందో ఆల్రెడీ మనకి ఫిగర్ 1 ఉందమ్మా. అయితే ఏం చేస్తున్నారు, దీని ఏదైతే ఉందో దీన్ని మనం లెంత్ బ్రెడ్త్ అని చెప్పి తీసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే ఉందో కారుకు ముందు ఉన్నటువంటి ఇది కాస్త మనం లెంత్ అనుకుందాము, ఇక్కడ ఉన్నటువంటి ఇది కాస్త బ్రెడ్త్ అని చెప్పేసి తీసుకున్నట్టయితే ఏం చేశారు, ఇఫ్ ద బ్రెడ్త్ ఈస్ కెప్ట్ ద సేమ్ అండ్ ద లెంత్ ఈజ్ డబుల్డ్. అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఇదిగోమ్మా ఈ లెంత్ అనేది ఏమైనా డబల్ చేశారంట, ఇక్కడ ఈ బ్రెడ్త్ అనేది మాత్రం సేమ్ గానే ఉంచారంట. చూడండి ఇక్కడ ఎంత బ్రెడ్త్ ఉందో ఇక్కడ, బట్ లెంత్ మాత్రం డబల్ చేశారు. డబల్ చేసినప్పుడు ఏమైంది, ఈ డయాగ్రామ్ కాస్త ఇలా మారిపోయింది అన్నట్టు. అలాగే నెక్స్ట్ ఏం చేస్తున్నారు, నెక్స్ట్ థర్డ్ లో ఇఫ్ ద లెంత్ ఇన్ ఫిగర్ 1 కెప్ట్ ద సేమ్ అండ్ ద బ్రెడ్త్ ఈజ్ డబుల్ ఇట్ అపియర్స్ ఇన్ ద ఫిగర్ 3. అంటే ఏదైతే ఉందో దీనిలో చూడమ్మా ఇక్కడ లెంత్ అన్నట్టు, ఇక్కడ లెంత్ ఈ లెంత్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ లెంత్ ఎంత ఉందో ఇక్కడ కూడా లెంత్ అదే ఉంది అన్నట్టు. బ్రెడ్త్ మాత్రం ఏం చేస్తున్నారు, డబల్ చేస్తున్నారు అన్నమాట. బ్రెడ్త్ అనేది ఇక్కడ డబల్ చేస్తున్నారు అనమాట. చూడమ్మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 3 డయాగ్రామ్స్ ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ లెంత్ బ్రెడ్త్ కామన్ గా ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఏమన్నా లెంత్ డబల్ చేస్తున్నారు, బ్రెడ్త్ అలాగే ఉంది, ఇక్కడ వచ్చేసరికి లెంత్ అలాగే ఉంది, బ్రెడ్త్ డబల్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏమైతుందో డయాగ్రామ్స్ అనేవి మారిపోయినాయి అనమాట. ఇలా మారటం వల్ల ఏదైతే ఉందో okay ma, now what can you say about the figure 2 and 3? Do they resemble figure 1? We find the figure is distorted. Can you say that they are similar? No, they have the same shape yet they are not similar. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ 3 డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, అవి 3 సిమిలర్ అంటే 3 కూడా సిమిలర్ కాదన్నట్టు. థింక్ వాట్ ఏ ఫోటోగ్రాఫర్ డస్ వెన్ షీ ప్రింట్స్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ద డిఫరెంట్ సైజెస్ ఫ్రమ్ ది సేమ్ ఫిల్మ్ నెగటివ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో మనకి ఏదైతే ఉందో మనం ఆబ్వియస్ గా ఏదైనా ఫోటో తీపించుకోవాలనుకోమ్మా, ఏదైతే ఉందో పాస్పోర్ట్ సైజ్ కానీ లేకపోతే నార్మల్ ఫోటో కానీ ఏదైనా తీపించుకోవాలంటే మనం ఏదైనా ఫోటో స్టూడియోకి వెళ్ళినట్టయితే ఆ ఫోటో స్టూడియోలో అతను కెమెరా తోటి ఇదివరకు పాత ఏదైతే ఉందో పాత టైంలో అయితే ఒక ఫిల్మ్ ఉండేది, దానిలో రీల్స్ లాగా ఉండేవి అన్నట్టు. ఆ రీల్ లో అతను ఫోటో తీసేవాడు. ఫోటో తీసి అతను అడిగేవాడు అనమాట, ఏంటి స్టాంప్ సైజ్ కావాలా, లేకపోతే ఏదైతే ఉందో పాస్పోర్ట్ సైజా, లేకపోతే ఏదైతే ఉందో A4 సైజా, లేకపోతే సంథింగ్ డిఫరెంట్ సైజెస్ లో అతను అడిగేవాడు అనమాట. ఏదైనా కానీ దాని ప్రకారమే ఏదైతే ఉందో అతను ప్రింట్అవుట్ చేసి ఇచ్చాడు. అంతేగాని పెద్దగా అయితే ఒక ఫోటో, చిన్నగా అయితే ఒక ఫోటో తీయటం అనేది ఏమి ఉండదు అనమాట. అలానే ఇక్కడ కూడా ఏదైతే ఉందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే షీ జనరల్లీ టేక్ ఏ ఫోటోగ్రాఫ్ ఆన్ ద స్మాల్ సైజ్ ఫిల్మ్. అంటే ఏదైతే ఉందో చిన్నగా ఒక ఫిల్మ్ లో మాత్రమే అతను ఫోటో తీస్తాడు మా, సే 35 mm, అండ్ దెన్ ఇట్ ఎన్లార్జెస్ ఇంటూ ఏ బిగ్గర్ సైజ్, సే 45 mm or 55 mm. We observe that every line segment of the smaller photograph is enlarged in the ratio of 35:45 or 35:55. అంటే మనం చిన్నగా తీసుకున్నటువంటి 35 mm లో తీసుకున్నటువంటి దాన్ని ఎన్లార్జ్ చేస్తాడు అన్నమాట. దానిలో ఉన్నటువంటి ప్రతి లైన్ సెగ్మెంట్ కూడా అది ఎన్లార్జ్ అవుతుంది అన్నట్టు. మా నెక్స్ట్ చూడమ్మా సరే ఏదైతే ఉందో నెక్స్ట్ వన్ వచ్చరికి సిమిలర్లీ ఇన్ జామెట్రీ 2 polygons of the same number of sides are similar if their corresponding angles are equal and their corresponding sides are in the same ratio or proportion. Geometry 2 polygons of the same number of sides, అంటే 2 polygons ఉన్నాయంటమ్మా, వాటికి రెండింటికి కూడా సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉన్నాయంట. ఆ ఏదైతే ఉందో 2 polygons of the same number of sides are similar, అవి 2 polygons మనం సిమిలర్ అని చెప్పాలి అంటే if their corresponding angles are equal and their corresponding sides are in the same ratio or proportion. అంటే ఏదైతే ఉందో మనం పాలిగన్ తీసుకున్నట్టయితే 2 polygons తీసుకున్నారు మా, 2 polygons సిమిలర్ అని చెప్పాలి అంటే ఏదైతే ఉందో కరస్పాండింగ్ గా ఉన్నటువంటి యాంగిల్స్ అనేవి ఈక్వల్ గా ఉండాలి అంటే, అలాగే నెక్స్ట్ వచ్చరికి కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ఏవైతే ఉన్నా అవన్నీ కూడా సేమ్ రేషియోలో ఉండాలి అంట. అలా ఉన్నట్టయితే those 2 polygons of the same number of sides are said to be similar.
ఓకే మా నెక్స్ట్ వన్ సార్ జాగ్రత్తగా. ఏ పాలిగన్ ఇన్ విచ్ ఆల్ ద సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇస్ కాల్డ్ ఏ రెగ్యులర్ పాలిగన్. అంటే మనకి ఏదైతే ఉందో రెగ్యులర్ పాలిగన్ అంటే ఇక్కడ డెఫినేషన్ చెప్పున్నారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇక్కడ మనం ఏదైతే ఉందో ఇక్కడ ఇలా ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకుంటాను. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద పాలిగన్. ఇక్కడ మనకి ఏదైతే ఉందో 3 సైడ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి 3 సైడ్స్ కూడా సమానంగా ఉంటాయి. ఇలా ఉంటే దాన్ని వచ్చేసరికి ఏమంటారంటే అమ్మా రెగ్యులర్ పాలిగన్ అని చెప్పేసి చెప్తారు. అదే ఒకవేళ 4 సైడ్స్ తీసుకున్నానమ్మా. 4 సైడ్స్ అంటే మనకి ఏదైతే ఉందో స్క్వేర్ అన్నట్టు. స్క్వేర్ లో 4 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఏదైతే ఉందో ఇలాంటి ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ కానీ లేకపోతే ఇలాంటి వాటికి స్క్వేర్స్ కానీ వీటన్నిటిని కూడా ఏమని చెప్తారు అంటే రెగ్యులర్ పాలిగన్స్ అంటారు అన్నమాట. చూడండి మా డెఫినేషన్ అర్థం చేసుకోండి జాగ్రత్తగా. ఈ పాలిగన్ ఇన్ విచ్ ఆల్ ద సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఈజ్ కాల్డ్ ఏ రెగ్యులర్ పాలిగన్. అంటే ఏదైతే ఉందో ఇది ఇలా మనం తీసుకున్నాం అనుకోమ్మా. 4 సైడ్స్ యొక్క లెంత్ ఈక్వల్ గానే ఉంది, అలాగే 4 యాంగిల్స్ కూడా ఈక్వల్ గానే ఉన్నాయి. అలానే ఇక్కడ మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నట్టయితే 3 సైడ్స్ యొక్క లెంత్ ఈక్వల్ గా ఉంది, 3 యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి. ఇలాంటి ఏదైతే డయాగ్రామ్స్ ఉంటాయో వాటిని వచ్చేసరికి మనం ఏమని చెప్తారు రెగ్యులర్ పాలిగన్స్ అని చెప్పేసి చెప్తారు అనమాట. ఓకే మా నెక్స్ట్ వన్ చూడండి. ద రేషియో ఆఫ్ ది కరస్పాండింగ్ సైడ్స్ ఇస్ రిఫర్డ్ టు స్కేల్ ఫ్యాక్టర్. ఓకే నెక్స్ట్ థింక్ డిస్కస్ అండ్ వైట్ అన్నాడు. మా నెక్స్ట్ వన్ చూడండి. మా నెక్స్ట్ వచ్చేసరికి all regular polygons having the same number of sides are always similar. అంటే ఇక్కడ చెప్పున్నారు మా చూడండి. ఇక్కడ ఏదైతే ఉందో మనం చూసుకున్నట్టయితే ఇలా ఇవన్నీ కూడా మనకి ఏంటన్నట్టు మొత్తం 3 స్క్వేర్స్ ఇచ్చున్నారమ్మా. ఈ 3 స్క్వేర్స్ చూసినట్టయితే ఇవన్నీ కూడా రెగ్యులర్ పాలిగన్స్ హ్యావింగ్ 4 సైడ్స్ అన్నట్టు. ఈ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా సేమ్ డయాగ్రామ్స్ అన్నట్టు. అంటే ఈ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 3 స్క్వేర్స్ కూడా ఏమవుతాయి అంటే సిమిలర్ స్క్వేర్స్ అవుతాయి. అలానే ఇక్కడ చూడండి మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొత్తం ఎన్ని 3 ట్రయాంగిల్స్ ఇచ్చినాడు. ఈ 3 ట్రయాంగిల్స్ కూడా ఏంటి ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అన్నట్టు. అంటే ఈ మూడు కూడా ఏమవుతాయి సిమిలర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అవుతాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ ఇక్కడ మొత్తం సర్కిల్స్ అమ్మా హ్యావింగ్ ద సేమ్ సెంటర్ బట్ డిఫరెంట్ రేడియై. అంటే ఇవి కూడా ఏవైతే ఉన్నాయో సిమిలర్ సర్కిల్స్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్స్ ఆల్ ద స్క్వేర్స్ ఆర్ సిమిలర్. ఇదిగోమ్మా అలాగే ఆల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అండ్ సో ఆన్ అని చెప్పేసి ఇచ్చినారు అన్నమాట. Circles with the same radius are congruent and those with different radii are not congruent. అంటే ఏం చెప్తున్నారంటే మా సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో హ్యావింగ్ ద సేమ్ రేడియస్. అంటే ఇక్కడ మీరు చూసారనుకోమ్మా ఇలా ఒక సర్కిల్ ని డ్రా చేశాను, అలానే ఇంకొక సర్కిల్ డ్రా చేశాను. ఈ రెండింటి యొక్క రేడియస్ అనేది సమానంగా ఉన్నట్టయితే ఈ 2 సర్కిల్స్ ని మనం కాంగ్రియంట్ అంటాం. అలా కాదు ఏదైతే ఉందో ఈ 2 సర్కిల్స్ ఉన్నాయమ్మా. ఇలా ఒక 2 సర్కిల్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ సర్కిల్స్ ఏదైతే ఉందో బట్ ఏదైతే ఉందో రేడియస్ వీటి యొక్క రేడియస్ సమానంగా లేదు. ఇక్కడ వీటికైతే రేడియస్ అనేది సమానంగా ఉందన్నట్టు, బట్ వీటికి వచ్చరికి రేడియస్ డిఫరెంట్ గా ఉంది. దీని యొక్క రేడియస్ కానీ దీని యొక్క రేడియస్ కానీ ఇలా ఉన్నట్టయితే ఏమన్నా ఇవి సిమిలర్ అవుతాయి. ఈ రెండు ఏమన్నా కాంగ్రియంట్ అవుతాయి అన్నమాట. సర్కిల్స్ విత్ ద సేమ్ రేడియస్ ఆర్ కాంగ్రియంట్ అండ్ దోస్ విత్ డిఫరెంట్ రేడియస్ ఆర్ నాట్ కాంగ్రియంట్ బట్ ఆల్ ద సర్కిల్స్ హ్యావింగ్ ద సేమ్ షేప్ దే ఆర్ ఆల్ సిమిలర్. అంటే ఇవన్నీ కూడా మనకి సిమిలర్ అవుతాయి అన్నమాట. We can say that all the congruent figures are similar, but all the similar figures need not be congruent. అంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. మనకి ఏదైతే ఉందో కాంగ్రియంట్ అనే పదం వాడుకుంటున్నాము, కాంగ్రియంట్, అలాగే సిమిలర్ అనే పదం వాడుకుంటున్నాం. కాంగ్రియంట్ అంటే ఏదైతే ఉందో హ్యావింగ్ ద సేమ్ సైజ్ అండ్ సేమ్ షేప్స్. అంటే రెండు ఏవైతే ఉందో మనం 2 డయాగ్రామ్స్ గురించి మాట్లాడుతుంటే రెండింటికి కూడా సేమ్ షేప్ ఉండాలి, అలాగే సేమ్ సైజెస్ కూడా ఉండాలి. అదే సిమిలారిటీ అనే వచ్చేసరికి ఎలా ఉండాలి, రెండింటికి కూడా సేమ్ సైజ్ ఉండాల్సిన అవసరం లేదు, సేమ్ షేప్స్ ఉండాలి, డిఫరెంట్ సైజెస్ ఉన్నా పర్లేదు. ఇక్కడ చూస్తే మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఈ 2 చూసాం అనుకోమ్మా. రెండింటి యొక్క షేప్ అంటే సర్కిల్ షేపే, బట్ ద సైజెస్ కూడా సేమ్ గానే ఉన్నాయి. దీని యొక్క సైజ్ ఎంత ఉందో దీని యొక్క సైజ్ కూడా అంతే ఉంది. కాబట్టి వీటిని ఏమంటారు కాంగ్రియంట్ అంటారు. అదే ఇక్కడికి వచ్చేసరికి ఈ 2 డయాగ్రామ్స్ యొక్క షేప్స్ అనేవి సమానంగానే ఉన్నాయి, బట్ సైజెస్ అనేది ఒకటి పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది. ఇలా ఉంటే మనం ఏమంటారంటే సిమిలర్ డయాగ్రామ్స్ అని చెప్పేసి చెప్తారు అన్నాడు. అన్నాడు ప్లేస్ ఏ టేబుల్ డైరెక్ట్లీ అండర్ ది లైట్నింగ్ బల్బ్ ఫిట్ ఇన్ ద సీలింగ్. సరే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలా ఒక ఏబిసిడి అనేటువంటి ఏదైతే ఉందో ఒక పాలిగన్ 4 సైడ్స్ ఉండేటువంటి పాలిగన్ ఇలా ఒక ప్లేన్ కార్డ్బోర్డ్ తోటి కట్ చేసి ఇలా పెట్టున్నారు అనమాట. పైన ఇలా ఒక ల్యాంప్ని ఏలాడి తీస్తున్నారు. ఏదైతే ఉందో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇదిగో చూడండి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనం
ఇదిగోమ్మా ఇక్కడ నేను ఇలా డ్రా చేసినటువంటి ఏదైతే ఉందో దీంతో ఇక్కడ మనం కార్డ్బోర్డ్ తోటి మనం కట్ చేశారనమాట. కార్డ్బోర్డ్తో కట్ చేసి ఇలా పెట్టేసి ఉన్నారు అనమాట. కార్డ్బోర్డ్తో కట్ చేసి ఇలా పెట్టేసి ఉన్నారు. పైన ఏమన్నా ఇక్కడ ఏదైతే ఉందో ఇలా ఒక ల్యాంప్ని అయితే ఇలా ఒక ల్యాంప్ని ఇక్కడ పెట్టేసి ఉన్నారు అనమాట. ల్యాంప్ని మా ల్యాంప్ని ఇక్కడ పెట్టేసి ఉన్నారు. ల్యాంప్ని మరి ఈ ల్యాంప్ నుంచి వచ్చేటువంటి ఏదైతే రేస్ ఉన్నాయో అవన్నీ కూడా పడి ఇక్కడ ఏదైతే ఉందో మళ్ళీ ఇలా ఒక మనకి ఇలా మనకి ఏదైతే ఉందో ల్యాంప్ నుంచి వచ్చినటువంటి ఇలా ఒక మళ్ళీ ఇలా ఒక పాలిగన్ ఫామ్ అయింది అనమాట. 4 sides ఉండేటువంటి పాలిగన్ ఒకటి ఫామ్ అయింది. అంటే ఇక్కడ వీటికి ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఏ అనే పాయింట్, బి అనే పాయింట్, సి అనే పాయింట్, డి అనే పాయింట్ పెట్టుకుంటున్నారు. దానికి కరస్పాండింగ్ ఇక్కడ డయాగ్రామ్ ఏదైతే ఫామ్ అవుతుందో ఇక్కడ ఏ డాష్, బి డాష్, సి డాష్, డి డాష్ అని చెప్పేసి మనకి ఏదైతే ఉందో దాని యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ పడుతుంది అన్నట్టు. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో ఇక్కడ పాలిగన్ ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం 4 sides 4 angles ఉంటాయి కదా. అలానే ఇక్కడ కూడా 4 sides 4 angles ఉంటాయి కదా. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 4 angles ఉన్నాయో అంటే ఏదైతే ఉందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగో ఇక్కడ యాంగిల్ ఏ అనేది యాంగిల్ ఏ డాష్కి, యాంగిల్ బి అనేది యాంగిల్ బి డాష్కి, యాంగిల్ సి అనేది యాంగిల్ సి డాష్కి, యాంగిల్ డి అనేది యాంగిల్ డి డాష్కి. అంటే ఏదైతే ఉందో మనకి మనం చూసినట్టయితే ఇదిగో ఇక్కడ 4 angles వస్తున్నాయి, ఇక్కడ కూడా 4 angles వస్తున్నాయి. ఆ పైన ఉండేటువంటి 4 angles అనేవి కింద ఉన్నటువంటి ఆ 4 angles తోటి ఈక్వల్ అవుతాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఈ 4 sides ఉండేటువంటి సైడ్స్ యొక్క లెంత్ ఏబి, బీసీ, సిడి, ఏడి, అలాగే ఏ డాష్ బి డాష్, బి డాష్ సి డాష్, సి డాష్ డి డాష్ అండ్ డి డాష్ ఏ డాష్. ఆ ఏవైతే లెన్స్ కనుక్కున్నట్టయితే వచ్చిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇదిగో ఇక్కడ ఏదైతే ఉందో వాటి యొక్క కరస్పాండింగ్ రేషియో అనేది సమానంగా ఉంటుందంట. అంటే ఏదైతే ఉందో ఏబి బై ఏ డాష్ బి డాష్ ఇస్ ఈక్వల్ టు బీసీ బై బి డాష్ సి డాష్ ఇస్ ఈక్వల్ టు సిడి బై సి డాష్ డి డాష్ ఇస్ ఈక్వల్ టు డిఏ బై డి డాష్ ఏ డాష్. అంటే దీన్ని బట్టేసి ఏం చెప్పచ్చు, all the corresponding angles are equal and all the corresponding sides are in the same ratio or proportion. అంటే ఏదైతే ఉందో ఈజ్ ఏ స్క్వేర్ సిమిలర్ టు ఏ రెక్టాంగిల్ ఇన్ ద బోత్ ద ఫిగర్. సార్ ఏదైతే ఉందో ఇక్కడతో మనకు కంప్లీట్ అయిపోయిందమ్మా. ఏదైతే ఉందో 2 polygons with the same number of sides are similar. అంటే మీ దగ్గర 2 polygons ఉన్నట్టయితే ఆ polygons సిమిలర్ అని చెప్పాలంటే కాన్సెప్ట్ ఏంటి, మొదటి పాయింట్ ఏమన్నా ఆల్ ద కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి, ఆల్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో ఆర్ ఇన్ ప్రపోర్షన్ అయితే అయి ఉండాలన్నమాట. ఇది ఫస్ట్ ఏదైతే ఉందో 2 polygons గురించి మాట్లాడతాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి చూడమ్మా, ఈజ్ ఏ స్క్వేర్ సిమిలర్ టు ఏ రెక్టాంగిల్ ఇన్ both the figures corresponding angles are equal but their corresponding sides are not in the same ratio hence they are not similar. For similarity of the polygons only one of the above 2 conditions is not sufficient, both have to be satisfied. అంటే ఇక్కడ మనకి ఏం ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ఒక స్క్వేరు ఒక రెక్టాంగిల్ తీసుకుంటున్నాడు, ఒక స్క్వేరు ఒక రెక్టాంగిల్ అన్నట్టు. ఇక ఒక స్క్వేరు ఇలా ఒక స్క్వేర్ తీసుకున్నాడమ్మా, అలాగే ఒక రెక్టాంగిల్ కూడా తీసుకున్నారు. మా ఇలా ఒక స్క్వేరు రెక్టాంగిల్ మా ఈ 2 సిమిలరా అని చెప్పి చెప్తున్నాడు. సిమిలర్ అవ్వాలంటే ఏమవ్వాలి, 4 యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ ఉన్న యాంగిల్ ఇక్కడ యాంగిల్కి, ఇక్కడ ఉన్న యాంగిల్కి ఆల్రెడీ యాంగిల్స్ ఈక్వల్ అవుతున్నాయి. బట్ ఏమి ఈక్వల్ అవ్వట్లేదు, ఏమి రేషియో అంటే వీటి యొక్క రేషియో అనేది సమానంగా లేదన్నాడు. కాబట్టి ఏదైతే ఉందో స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ ఆర్ నాట్ సిమిలర్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ అమ్మా, థింక్ అండ్ డిస్కస్. కెన్ యూ సే దట్ ఏ స్క్వేర్ అండ్ ఏ rhombus ఆర్ సిమిలర్? డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రైట్ ద కండిషన్స్ ఆర్ సఫిషియంట్ అని చెప్పేసి అన్నారు. అంటే ఏం లేదు, మీ దగ్గర ఒక స్క్వేర్ ఉంది, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఒక రాంబస్ కూడా ఉంది. మనం ఏదైతే ఉందో చూసుకున్నట్టయితే ఇలా ఒక స్క్వేర్ డ్రా చేస్తాను. ఇక మా స్క్వేర్ తీసుకున్నాను ఇలా ఒక. ఇక్కడ స్క్వేర్ చూసుకున్నట్టయితే ఏదైతే ఉందో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ వీటికి వచ్చేసరికి ఏదైతే మనం తీసుకున్నాం అనుకోమ్మా, ఇక్కడ నేమ్ పెట్టాం అనుకోమ్మా ఏబిసిడి అని చెప్పేసి, ఏబిసిడి అని చెప్పి పేరు పెట్టున్నాం. అలానే ఇక్కడ ఏ డాష్ బి డాష్ సి డాష్ డి డాష్ అని చెప్పి పేరు పెట్టుకున్నట్టయితే వీటి యొక్క ఏవైతే రేషియో అనేది సమానంగానే ఉంటుంది. కానీ అమ్మా ఇక్కడ ఏదైతే ఉందో యాంగిల్స్ అనేవి నాట్ ఈక్వల్ అన్నట్టు. యాంగిల్స్ అనేవి కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ నాట్ ఈక్వల్. కాబట్టి ఏదైతే ఉందో స్క్వేర్ అండ్ rhombus ఆర్ నాట్ సిమిలర్ అన్నట్టు. ఓకే,
మా నెక్స్ట్ వన్ చూడమ్మా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సిమిలర్ ఆర్ నాట్ సిమిలర్ అని చెప్పేసి అన్నాడు. ఆల్ స్క్వేర్స్ ఆర్ డాష్ అన్నాడమ్మా. అంటే ఏమైతే ఉందో అవి కాస్త సిమిలర్ అవుతాయి అన్నట్టు. ఇవి ఏమవుతాయి అన్నట్టు, సిమిలర్ అవుతాయి. సిమిలర్. ఆల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్, ఇవి కూడా సిమిలరే అవుతాయి అమ్మా, ఇవి కూడా సిమిలర్ అన్నట్టు. నెక్స్ట్ ఆల్ ఐసోసెలస్ ట్రయాంగిల్స్ ఆర్ అన్నాడమ్మా, ఇవి నాట్ సిమిలర్. ఆల్ ఐసోస్ ట్రయాంగిల్స్ ఆర్ నాట్ సిమిలర్, నాట్ సిమిలర్. ఓకే, మా నెక్స్ట్ వచ్చేసరికి టూ పాలిగన్స్ విత్ ద సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ డాష్ ఇఫ్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. మరి ఇక్కడ కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ఈక్వల్ అన్నాడు. ఈక్వల్ అంటే వాటి యొక్క రేషియో సమానంగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా సిమిలరే అవుతుందమ్మా, ఇక్కడ కూడా సిమిలర్ అవుతుంది అన్నాడు. సిమిలర్, సిమిలర్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి రెడ్యూస్డ్ అండ్ ఎన్లార్జ్డ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆర్, అంటే అవి కూడా సిమిలరే అవుతాయమ్మా, అవి కూడా సిమిలరే అన్నట్టు. సిమిలర్. మా నెక్స్ట్ వచ్చేసరికి రాంబస్ అండ్ స్క్వేర్స్ ఆర్ డాష్ టు ఈచ్ అదర్. మరి ఇవి కాస్త నాట్ అన్నట్టు, నాట్ సిమిలర్, నాట్ సిమిలర్. ఓకే, మా నెక్స్ట్ వన్ చూడండి జాగ్రత్తగా. రైట్ ద ట్రూ ఆర్ ఫాల్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఎనీ టూ సిమిలర్ ఫిగర్స్ ఆర్ కాంగ్రియంట్. అమ్మా ఇది కాస్త ఫాల్స్ స్టేట్మెంట్ అమ్మా, ఇది కాస్త ఫాల్స్ అన్నట్టు, ఫాల్స్. ఎనీ టూ కాంగ్రియంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్. అమ్మా ఇది కాస్త ట్రూ స్టేట్మెంట్ అన్నట్టు. అంటే ఏదైతే ఉందో అది అవి రెండు కాంగ్రియంట్ అయినట్టయితే కంపల్సరీ కూడా అవి సిమిలర్ అవుతాయి. టూ పాలిగన్స్ ఆర్ సిమిలర్ ఇఫ్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అమ్మా, ఇది కాస్త ఫాల్స్ స్టేట్మెంట్ అన్నట్టు, ఫాల్స్ స్టేట్మెంట్. ఎందుకని ఫాల్స్ స్టేట్మెంట్ అంటే టూ పాలిగన్స్ అనేవి సిమిలర్ అవ్వాలి అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్తో పాటు కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. మా నెక్స్ట్ వచ్చేసరికి గివ్ టూ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్ సిమిలర్ ఫిగర్స్ నాన్ సిమిలర్ ఫిగర్స్ అని చెప్పేసి అన్నాడమ్మా. మా సిమిలర్ ఫిగర్స్ కంటే మనం ఏం చెప్పొచ్చు, స్క్వేర్స్ అనేవి చెప్పొచ్చు, స్క్వేర్స్ అన్నట్టు. అలాగే ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ కూడా చెప్పొచ్చు అన్నట్టు ఎగ్జాంపుల్ కింద. అదే నాన్ సిమిలర్ ఫిగర్స్ అంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఏమేంటి, స్క్వేర్ అండ్ రాంబస్, స్క్వేర్ అండ్ రాంబస్, స్క్వేర్ అండ్ రాంబస్ ద ట్రయాంగిల్స్. మా ఆల్రెడీ ఏదైతే ఉందో ఇప్పటివరకు మనం ఏం మాట్లాడుకున్నామా, ఒక టూ పాలిగన్స్ ఉన్నప్పుడు అవి సిమిలరా కాదా అని చెప్పి దాని గురించి మాట్లాడుకున్నాము. టూ పాలిగన్స్ ఇచ్చినప్పుడు అవి సిమిలర్ అని చెప్పాలి అంటే ఆ టూ పాలిగన్స్ యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అయి ఉండాలి. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మనం టూ ట్రయాంగిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చినట్టు చూడండి, మా ఏబిసి అనే ట్రయాంగిల్, అలాగే ఏదైతే ఉందో సిడిఈ అనేటువంటి ట్రయాంగిల్ ఇచ్చినట్టయితే in the example we had drawn the two triangles. Those two triangles show the property of the similarity. We know that the two triangles are similar if their corresponding angles are equal and the corresponding sides are in the same ratio. అంటే ఇక్కడ మీరు ఏదైతే ఉందో చూసినట్టయితే ఇదిగో ఇక్కడ ఏవైతే ఉందో ఈ టూ ట్రయాంగిల్స్ అన్నమాట, ఈ టూ ట్రయాంగిల్స్ కూడా ఏదైతే ఉందో సేమ్ యాంగిల్స్ అనేవి సేమ్గా ఉండాలి, అలాగే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అయి ఉండాలన్నమాట. మరి చూస్తే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిసి ఇంట్రడక్షన్ యాంగిల్ ఏ అనేది ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఏ అనేది యాంగిల్ డికి ఈక్వల్ అవ్వాలి, యాంగిల్ బి అనేది యాంగిల్ ఈకి ఈక్వల్ అవ్వాలి, యాంగిల్ సి అనేది ఏదైతే ఉందో యాంగిల్ ఏసీబి అంటే ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ కాస్త ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్కి ఈక్వల్ అవ్వాలి. అలాగే ఏదైతే ఉందో కరస్పాండింగ్ సైడ్స్ అన్నట్టు ఇంకో మరి చూస్తే ఏదైతే ఉందో ఏ అనేది ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ కాస్త ఇక ఈ యాంగిల్ కాస్త ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్కి ఈక్వల్ అవుతుంది, అలానే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ కాస్త ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్కి ఈక్వల్ అవుతుంది, అలానే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ కాస్త ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏబి బై డిఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ సైడ్ కాస్త ఇక్కడ డిఈ అనేటువంటి ఈ సైడ్కి ఈక్వల్ అవుతుంది, అలాగే బీసీ బై ఈసీ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సైడ్ కాస్త ఈ సైడ్కి కరస్పాండింగ్గా ఉంటుంది,
అలానే ఈ సైడ్ కాస్త మనకి ఈ సైడ్కి కరస్పాండింగ్గా ఉంటుంది అన్నట్టు. ఇలా ఉన్నట్టయితే ఏదైతే ఉందో దెన్ ట్రయాంగిల్ ఏబీసీ ఇస్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈసి అని చెప్పేసి చెప్పొచ్చు. ఏబీసీ ఇస్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈసి అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ ఏదైతే ఉందో ఇక్కడ సిమిలారిటీకి గుర్తమ్మ ఇది ఈ విధంగా రాస్తారన్నమాట. ట్రయాంగిల్ ఏబీసీ అనేది సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈసి అంటే మనం ఈ విధంగా రాస్తారనమాట. ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈసి, ట్రయాంగిల్ డిఈసి ఈ విధంగా రాస్తారన్నమాట. ఇది కాస్త సిమిలారిటీ అనే దానికి గుర్తు అనమాట. ఈ విధంగా మనం రాసుకుంటాం. ఇది ఎలా చదువుతామంటే ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈసి అని చెప్పేసి చదువుతాం అనమాట. Further, in the triangles ABC and DEC, corresponding angles are equal, so they are called the equilateral triangles. The ratio of the any corresponding sides in the two equilateral triangles is always the same. For providing this, basic proportionality theorem is used. This is also known as Thales theorem. అంటే ఏదైతే ఉందో ఇక్కడ ఈ కాన్సెప్ట్ కోసం ఏదైతే ఉందో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం లేకపోతే థేల్స్ థియరం అనేది మనకి ఇక్కడ యూజ్ చేస్తున్నాము అనేసి చెప్తున్నాడమ్మా. మరి చూడమ్మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది కాస్త చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం లేకపోతే థేల్స్ థియరం అన్నట్టు. Please do like, share and subscribe Prakash Maths Academy YouTube channel. Bellu మర్చిపోవద్దు.